Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. హైదరాబాద్ లో స్ట్రీట్ డాగ్స్ నుంచి రక్తం సేకరిస్తున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ గుట్టురట్టయింది. వీధి కుక్కలను బంధించి వాటి రక్తాన్ని అమ్ముతున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రైవేట్ హాస్పిటల్ దందాపై జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు. హాస్పిటల్ కి నోటీసులు జారీ చేసి అక్రమ బ్లడ్ దందాపై దర్యాప్తు చేస్తున్నారు. రక్తం తీసే విధానంపై స్టడీ చేస్తున్నారు అధికారులు. అక్రమ దందా చేసినట్లు రుజువైతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు అధికారులు. వీధి కుక్కలను పట్టుకుని రక్తం సేకరించి పెంపుడు కుక్కలకు ఎక్కిస్తున్నట్లుగా యానిమల్ కేర్ సెంటర్ కు ఫిర్యాదులు అందాయి. దీనిపై ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్లో సోదాలు చేశారు వెటర్నరీ డాక్టర్స్. డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాడ్ కింద పర్మిషన్ ఉంటేనే కుక్కల నుండి రక్తం తీసే అధికారం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అక్రమంగా రక్తం సేకరించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ లో స్ట్రీట్ డాగ్స్ నుంచి రక్తం సేకరిస్తున్న ఒక ప్రైవేట్ వెటర్నరీ హాస్పిటల్ ను ఇటు గుట్టురట్ట అయింది. వీధి కుక్కలను బంధించి వాటి రక్తాన్ని అమ్ముతున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. జనరల్లీ ఇటువంటి ప్రాసెస్ లో ఇటు బ్లడ్ కావాలి అన్నప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు. ఆ రకంగా ఎవరైతే పెట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు బ్లడ్ ను డొనేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పెట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన అనంతరం కూడా అయితే దీనికి సంబంధించి బ్లడ్ డొనేషన్ కు సంబంధించి పూర్తిగా మనుషుల్లో ఎలా అయితే బ్లడ్ డొనేషన్ తీసుకుంటారో సేమ్ అలానే ఇటు కుక్కల్లో కూడా వాటి ఏజ్, వాటికి సంబంధించిన ఫ్యూచర్ అండ్ పాస్ట్ డిసీజెస్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ డిసీజెస్ రికార్డ్ అట్ ద సేమ్ టైమ్ బ్లడ్ కౌంట్ అండ్ వెయిట్ వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అనంతరం కూడా ఈ డొనేషన్స్ అనేవి సాగుతూ ఉంటాయి. కానీ ప్రెసెంట్ స్ట్రీట్ డాగ్స్ ను ఎత్తుకొని వాటి నుండి అక్రమంగా బ్లడ్ ను తీసి పెట్స్ కు ఎక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఆ హాస్పిటల్ కు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఇది ఎప్పటి నుండి సాగుతోంది? అప్డేట్స్ ఏంటి శ్రవణ్? రాయదుర్గంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వీధి కుక్కలను పట్టుకొని వచ్చి ఆ వీధి కుక్కల్లో నుంచి బ్లడ్ తీసి ఎవరైతే పెట్స్ ఉంటాయో అంటే పెంచుకునేటువంటి కుక్కలు ఉంటాయో ఆ కుక్కల్ని తీసుకువస్తారో హెల్త్ కేర్ కోసం. సో వాళ్ళని బెదిరించి అంటే వాళ్ళకి భయపెట్టి, ఎందుకంటే డాగ్ లవర్స్ చాలా ఇష్టపడతారు వాళ్ళ డాగ్స్కి ఏమన్నా అవుతే చాలా ఫీల్ అవుతారు. సో వాళ్ళ డాగ్లో రక్తం కొంచెం తక్కువ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, రక్తం కొంచెం ఎక్కించాలి అని మాయమాటలు చెప్పి వీధి కుక్క నుంచి తీసినటువంటి బ్లడ్ని పెంచుకునేటువంటి పప్పీకి ఎక్కించడం, వాళ్ళ దగ్గర నుంచి 18,000 నుంచి 20,000 వరకు ప్యాకెట్కి డబ్బులు వసూలు చేయడం అనేది ఇది తంతుగా మారింది అనేది అధికారుల విచారణలో ఇంకా పూర్తి స్థాయిలో బయటపడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం బయటికి వచ్చింది. ప్రస్తుతం మనం ఇదే హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇది రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి పెట్స్కి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో లైసెన్స్ తీసుకొని నడిపిస్తున్నారా లేదన్నటువంటి అంశం తేలాల్సి ఉంది. దాంతోపాటు ప్రస్తుతం ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత యానిమల్ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఇది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. సో ఈ హాస్పిటల్కి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఉందా, దాంతోపాటు కుక్కకి సంబంధించినటువంటి బ్లడ్ కానీ కుక్కకి సంబంధించినటువంటి పార్ట్స్ ఏమన్నా ఉన్నాయని నిన్న వెటర్నరీ అధికారులు ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో సెర్చ్ చేశారు. సో మొదటి దఫాలో ఏమీ వాళ్ళకి అనుమానాస్పదంగా కనిపించలేదు. సో రాబోయే రోజుల్లో మళ్ళీ అంటే ఇవాళ కూడా ఈ హాస్పిటల్లో సోదాలు చేస్తాము అనేది వెటర్నరీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ 1960 యాక్ట్ కింద ప్రస్తుతం ఈ హాస్పిటల్స్లో సోదాలు చేస్తున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటు ఈ హాస్పిటల్స్ పైన పూర్తి స్థాయిలో లోతైనటువంటి దర్యాప్తు జరిగితే అసలైనటువంటి విషయాలు బయటపడతాయి అనేది కొంత విషయం తెలుస్తుంది. వాస్తవానికి మనకి ఉన్నటువంటి సమాచారం గడిచినటువంటి 4-5 నెలల నుంచి వ్యవహారం జరుగుతున్నప్పటికీ రీసెంట్గా ఇందులో పనిచేసేటువంటి ఒక అమ్మాయి ద్వారా ఈ విషయం మొత్తం బయటికి వచ్చింది. సో ఆ అమ్మాయి చెప్పినటువంటి వివరాల ప్రకారం లోపల వీధి కుక్కలు, రోడ్ల మీద కనిపిస్తున్నటువంటి వీధి కుక్కలు కానీ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వీధి కుక్కలను తీసుకువచ్చి అందులో నుంచి బ్లడ్ తీసుకొని పూర్తి స్థాయిలో అవి స్టోర్ చేస్తున్నారు. దాని తర్వాత పెట్ లవర్స్ ఎవరైతే వాళ్ళ పెట్స్ని తీసుకొని వస్తున్నారో ఆ కుక్కలో వీధి కుక్కలకు సంబంధించినటువంటి బ్లడ్ ఎక్కించున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశం. సో దానికి అనుగుణంగా
ప్రస్తుతం యానిమల్ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు సైబరాబాద్కి సంబంధించినటువంటి వెటర్నరీ అధికారులు సైమల్టేనియస్గా దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ దర్యాప్తులో పూర్తి విషయాలు దాంతోపాటు పూర్తి ఆధారాలు దొరికితే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక కుక్కలో నుంచి బ్లడ్ తీయాలి అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ కూడా అందరికీ దొరకదు, పూర్తి స్థాయిలో ఆధారాలు లైసెన్స్ ఉంటే తప్ప. సో ఆ ఆధారాలు ఆ లైసెన్స్ కూడా ఈ హాస్పిటల్ దగ్గర ఉందా అనేటువంటి అంశం కూడా దర్యాప్తులో ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు కూడా ఇంకా దీని మీద కేసు నమోదు చేయలేము, దీనిపైన వెటర్నరీ అధికారులు కానీ యానిమల్ వెల్ఫేర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు ఇంకా ఫిర్యాదు చేయలేదు అనేది పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోకే ఈ హాస్పిటల్ వస్తుంది. సో ఈ పెట్స్కి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా ఎన్ని ఉన్నాయి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో ఇంకా ఎక్కడెక్కడ ఈ విధమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి అనేది గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయాలని వెటర్నరీ అధికారులు భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీనికి కొంత లోతైనటువంటి దర్యాప్తు చేయాలి. నార్మల్గా పెట్ లవర్స్ అంటే ఒక చిన్న ముద్ద పెడితే ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయం. అట్లాంటిది రోడ్డు మీద తిరుగుతున్నటువంటి వీధి కుక్కల్ని పట్టుకొని వచ్చి ఏమాత్రం మానవత్వం లేకుండా అందులో నుంచి మొత్తం బ్లడ్ తీసేసి ఆ కుక్కలకి కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా వాటిని ఆ విధంగానే వదిలేస్తున్నారు, రోడ్ల మీద పడేస్తున్నారు, ఆ కుక్కలు చనిపోతున్నాయి అనేది ప్రధానంగా ఆఫ్ ద రికార్డులో మనకి తెలిసినటువంటి సమాచారం. సో వెటర్నరీ అధికారులు దీనిపైన ఇంకా విచారణ చేయాలి. దాంతోపాటు యానిమల్ వెల్ఫేర్ బోర్డు పూర్తి స్థాయిలో విషయంకి సంబంధించినటువంటి ఆధారాలు తేలితే మాత్రం ఈ హాస్పిటల్ వాళ్ళ జైలు కూడా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. సో క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆధారాల కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారు. ఆధారాలు దొరికితే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళపైన చాలా సీరియస్గా స్ట్రింజెంట్గా యాక్షన్ ఉంటుందనేది మున్సిపల్ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. Yes, sir. Thank you.